ఈటీవీ న్యూస్ కి స్వాగతం. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. బడ్జెట్ పై మొదట మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కలిసి వస్తామని పేర్కొన్నారు. తర్వాత మాట్లాడిన సీఎం ప్రతిపక్ష నేత సభకే రారని, సహకరించే ఆలోచన ఉంటే ఆయన సభకు రావాలని పేర్కొన్నారు. కేటీఆర్ వెనుక వైపు ఉన్న అక్కలు ఆయన పార్టీని ఇక్కడి నుంచి అక్కడ తేల్చారని వ్యాఖ్యానించారు. వారి మాటలు వింటే జూబ్లీ బస్టాండేనని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం ఎవరి పేరు ప్రస్తావించలేదని, అనవసరంగా రెచ్చగొట్టవద్దని మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ సభ్యులకు సూచించినా వారు వినలేదు. మహిళనైన తనను ముఖ్యమంత్రి ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి తానే రేవంత్ను ఆహ్వానించారని తెలిపారు. ఆ మాట నిజమేనన్న రేవంత్ తను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు మొదట సమర్థించి వెంటనే బీఆర్ఎస్లకు వెళ్లి మోసం చేశారని వెల్లడించారు. తనను మోసం చేసినట్లే కేటీఆర్ను కూడా మోసం చేస్తారని మాత్రమే తాను చెప్పారని రేవంత్ స్పష్టతనిచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించగా డిప్యూటీ సీఎం భట్టి సైతం విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది. అనంతరం సభ సమావేశమైన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ఆమోదం పొందినట్లు సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తోందన్న ఆయన హామీలు కొండంతా బడ్జెట్లో నిధులు గోరంతా అని దుయ్యబట్టారు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి శ్రీధర్ బాబు తమ మేనిఫెస్టోను కాపీ కొట్టే గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ సవాల్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక ఇచ్చామని చెబుతున్న 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చినవేనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి సీతక్క 10 ఏళ్లు అధికారంలో ఉండి ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేటీఆర్ చెప్పే ఉద్యోగాల భర్తీ ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు కోడికథను తలపిస్తోందని అన్నారు. ఓట్ల కోసం నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వం అంచనాలు భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించగా డీపీఆర్ పూర్తి కాకుండానే తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో ఏపీని విడిచి వెళ్లిన పరిశ్రమలు, సంస్థలను తిరిగి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తలు తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడతానని చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ సహకారం కొరవటం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడినందున భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా వివిధ కంపెనీలు వెనక్కి వెళ్లాయని తెలిపారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములు కబ్జాలకు గురైనట్టు అధికారులు పేర్కొన్నారు. అన్ని అంశాలను విన్న సీఎం రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో భూముల లభ్యత, ఏ ప్రాంతాలు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కు అనుకూలమనే అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించాలని చంద్రబాబు తెలిపారు. కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలిపి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టా సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. విజయవాడలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి తొలుత తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఆ దిశగా ఆయా జిల్లాల సాగునీటి సలహా మండలిలు నిర్ణయం తీసుకోవాలని నిమ్మల ఆదేశించారు. కూటమి ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకుంటామని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పలేని జగన్ ప్రభుత్వంపై తన పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చేతగానితనంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకుండా జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తేల్చెప్పారు. హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురైనట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఆయన ఉన్న ఇంటిపై వైమానిక దాడి జరిగిందని హమాస్ తెలిపింది. ఈ హత్యకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడికి ప్రతీకారంగా హనియే, ఇతర హమాస్ నేతలను చంపుతామని నెతన్యాహు సర్కార్ ఎప్పుడో ప్రకటించింది. సాధారణంగా ఖతార్లో ఉండే ఇస్మాయిల్ హనియే మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు టెహ్రాన్ వెళ్లారు.
మంగళవారం హనియేతో ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీ సమావేశమై చర్చలు కూడా జరిపారు. బుధవారం తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యారు. హనియే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి తెలిపారు. ఈ అంశంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికా స్పందించలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా కృషి చేస్తున్న వేళ హనియే హత్య జరగడం పరిస్థితిని సంక్లిష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చిచ్చురేపింది. హనియే హత్యపై ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీ హెచ్చరించారు. తమ సొంత భూభాగంలో దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఖమేనీ ఇందుకు బదులు తీర్చుకుంటామని ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు పంపారు. ఇజ్రాయెల్ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. హనియే తమకు ప్రియమైన అతిథి అని, ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం తమ కర్తవ్యమని ఖమేనీ అన్నారు. కేరళ వైనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచెరలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య 164కు చేరింది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. మట్టి, బురద కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్న అధికారులు మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. ముండకాయ్ జంక్షన్, చురల్మాల పట్టణాల్లో 300 ఇళ్లు ధ్వంసం కాగా 180 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వైనాడ్లో సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బురద కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు చేస్తున్నాయి. భారీ ఇంజనీరింగ్ పరికరాలతో సహాయ చర్యలు చేస్తుండగా ఢిల్లీ నుంచి తెప్పించిన 110 అడుగుల బెయిలీ వంతెనతో సహాయ చర్యలు ఊపందుకుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. కొన్ని మృతదేహాలు కొండచెరలు విరిగిపడిన చోటుకు 20 కిలోమీటర్ల అవతల దొరికినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అరేబియా సముద్రం వేడెక్కి ఏర్పడిన మెసోస్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలోనే కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండచెరలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున కేరళలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 7 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వైనాడ్లో ప్రకృతి విపత్తుపై జూలై 23నే కేరళను హెచ్చరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపారు. కొండచెరలు విరిగిపడతాయని హెచ్చరికలతో జూలై 9నే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు వెళ్లాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని అమిత్ షా చెప్పారు. కొండచెరలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచన ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. అదే చేసి ఉంటే అంతమంది ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. అయినా కేరళ ప్రభుత్వం ప్రజలకు కేంద్రం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని అమిత్ షా రాజ్యసభకు హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా సాయం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై విమర్శలను ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకుని ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలు విపత్తు నష్టాన్ని తగ్గించుకోగలిగాయని చెప్పారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కుల ప్రస్తావన చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో డిమాండ్ చేశారు. పార్లమెంటులో కులమతాల ప్రస్తావన ప్రజాస్వామ్య విలువలకు మంచిది కాదని హితవు పలికారు. ఇదే అంశంపై కాంగ్రెస్తో పాటు విపక్ష సభ్యులు లోక్సభలో ఆందోళన చేశారు. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో నినాదాలు చేశారు. ఈ సమయంలో స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. సభ బయట కూడా కాంగ్రెస్ సభ్యులు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ప్రధాని కూడా అలాంటి ధోరణిని సమర్థిస్తూ ట్వీట్ చేయడం సరికాదని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఎవరి కులాన్ని అడగరాదన్న ఖర్గే అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్గా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్న ఆమె రేపు యూపీఎస్సీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుదాన్ ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ శాఖల్లో పనిచేశారు. కరోనా సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. యూపీఎస్సీ చైర్మన్ పదవికి ఇటీవలే మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా నూతన చైర్పర్సన్ నియామకం అనివార్యమైంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో తెలుగు తేజం పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించారు. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో 21-5, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. ఈ విజయంతో సింధు గ్రూప్ ఎం నుంచి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సింధు గెలిచింది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 3వ నంబర్ ఆటగాడు జొనాథన్ క్రిస్టీపై 21-18, 21-12 తేడాతో వరుస గేమ్లలో గెలిచి ప్రీ క్వార్టర్స్కు చేరాడు. రేపు పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ జరగనున్నాయి.
అటు టేబుల్ టెన్నిస్లో తెలుగు తేజం ఆకుల శ్రీజ ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింగపూర్ క్రీడాకారిణి జంగ్పై 4-2 తేడాతో శ్రీజ ఘన విజయం సాధించింది. మొదటి సెట్లో ఓడిన తర్వాత అద్భుతంగా ఆడిన శ్రీజ మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజ రికార్డు సాధించింది. నిన్న జరిగిన పోటీలో మణికా బాత్రా ప్రీ క్వార్టర్స్ చేరింది. దేశ రాజధానిలో కోచింగ్ కేంద్రాలను నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో 3 సివిల్స్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వ అధికారులు, వివిధ కోచింగ్ కేంద్రాలకు చెందిన విద్యార్థులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హత, ఫీజు నియంత్రణ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిరోధించే నిబంధనలు ఈ చట్టంలో పొందుపరుస్తామని వివరించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ చట్టాలను ఉల్లంఘిస్తూ బేస్మెంట్లను ఉపయోగించే కోచింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆమె చెప్పారు.